హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో ఇన్ని రోజులు లెక్క కాకుండా ఈ వీక్ నుంచి మనం ఏంటంటే 4 ఇండెక్సెస్ ఇప్పుడు మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ ఫినాన్స్, ఈ 4 ఇండెక్స్లలో మనం ఎనాలిసిస్ చేద్దాం. అంటే ఎనాలిసిస్ అంటే ఫుల్గా అంటే డే ఎట్లా వచ్చింది, ఎట్లా ఎండ్ అయిందని కాకుండా మనం ఎక్కడ పొజిషన్ మేక్ చేయొచ్చు, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు అనేది వీటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఫస్ట్ నిఫ్టీని తీసుకుంటే బేసిక్గా నిఫ్టీ బేరిష్లో ఉంది ఇక్కడ మనకి. సో రేపు ఏమవుతుంది అనేది తెలియదు, బట్ మోస్ట్ ప్రాబిలిటీ ఏంటంటే నెగిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయితే మనం బై చేసే పొజిషన్స్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ 22,370. ఒకవేళ కనుక నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ పాయింట్ అంటే ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 22,370 ఈస్ ద బెస్ట్ బయింగ్ పాయింట్. ఒకవేళ కనుక ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ ప్లేస్ వరకు వస్తాయి 22,238, దిస్ ఈస్ ద బెస్ట్ బయింగ్ పాయింట్. అండ్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పాజిటివ్ సైడ్ వస్తే మనం ఇక్కడ పుట్ తీసుకోవచ్చు 22,635. వన్స్ కనుక ఈ లెవెల్ అంటే పోయిన డే లెవెల్ని కనుక క్రాస్ చేస్తే 22,689ని కనుక క్రాస్ చేస్తే దెన్ మనం అది ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఈ లైన్ 22,684 ఎగ్జిట్ పాయింట్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో సేమ్ థింగ్. ఇక్కడ కూడా ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయితే నార్మల్గా ఫ్లాట్ ఓపెన్ అయితే మనం బై సైడ్కు పొజిషన్ మేక్ చేయాల్సింది 48,130. ఇంకా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఫుల్గా వచ్చేస్తే మనకి బెస్ట్ బయింగ్ పాయింట్ వచ్చేసి 47,658. ఒకవేళ అది మీదికి వెళ్ళి లెట్సే నార్మల్గా ఫ్లాట్ ఓపెన్ అయ్యి మీదికి వెళ్తే 48,756 ఈజ్ ద బెస్ట్ పుట్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనం అంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనం బేరిష్లో ఉన్నాం కాబట్టి ఈ లెవెల్ని కనుక అంటే 48,877ని కనుక పైన కనుక ఓపెన్ అయితే దెన్ మనం ఎగ్జిట్ కావాల్సిందే ఒకవేళ పుట్ తీసుకుంటే. ఒకవేళ కిందికి వచ్చి అంటే 48,139 వరకు వచ్చి మళ్ళీ మీదికి వెళ్తే దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ పాయింట్ 48,760. అండ్ నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్కి వచ్చినప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్లో సో బేసిక్గా ఇదేంటంటే ఎగ్జాక్ట్గా నేను అనుకునే లెవెల్ దగ్గరే ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇంకొకటి ఏంటంటే మిడ్ క్యాప్లో ఎగ్జాక్ట్ లెవెల్ అని చెప్పడానికి లేదు. ద రీజన్ ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారు, నెక్స్ట్ వొలటాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను తీసుకునే లెవెల్స్ అయితే ఒకవేళ కనుక డౌన్ సైడ్ ఓపెన్ అవుతాయి, ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయడానికి లేదు అండ్ అంటే ఎగ్జాక్ట్ ఈ పాయింట్ అని చెప్పడానికి లేదు. బట్ బెస్ట్ పాయింట్ వచ్చేసరికి 10,809. ఒకవేళ అది కూడా క్రాస్ అయితే ఒకవేళ మొత్తానికి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి క్రాస్ అయితే మాత్రం 10,700, దిస్ ఈజ్ ద బెస్ట్ బయింగ్ పాయింట్. ఒకవేళ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ మీదికి వెళ్తే బెస్ట్ పుట్ పాయింట్ 10,936, ఇక్కడ నుంచి మనం షార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫినాన్స్కి వచ్చేసరికి ఫినాన్స్ సేమ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ లెక్కే ఉంది. సో ఇది కూడా డౌన్వర్డే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నాకు తెలిసి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ పాయింట్, బట్ ఇక్కడ కూడా ఆగే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఈ లెవెల్ అంటే 21,200 ఈస్ ద బెస్ట్ బయింగ్ పాయింట్, వీ కెన్ టేక్ ద కాల్. అండ్ నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ అంటే జస్ట్ నార్మల్గా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకుంటే 21,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఇంత దూరం వరకు రాకపోవచ్చు. కాకపోతే మనకి డే హై ఉంటుంది కదా, డే హై అంటే రేపు ఓపెన్ అయ్యే డే హై దగ్గర మళ్ళీ మనం షార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.